వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే, గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సబితారెడ్డి, అదే సబితమ్మపై ఛార్జ్షీట్. సబితమ్మపై ఛార్జ్షీట్ అంటే పోలీసులు ఏదో ఛార్జ్షీట్ నమోదు చేశారని అనుకోవద్దు. ఇది భారతీయ జనతా పార్టీ ఛార్జ్షీట్. అవును, బీజేపీ సబితమ్మపై ఛార్జ్షీట్ విడుదల చేసింది. స్థానిక బీజేపీ నాయకుడు, మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ సబితమ్మపై ఛార్జ్షీట్ విడుదల చేశారు. సబితమ్మ ఎన్ని హామీలు ఇచ్చింది, ఎన్ని మాటలు చెప్పింది, అన్నీ ఆయన పూసుకొచ్చినట్టుగా పత్రాల మీద పేపర్లలో రాసుకుని, మరి పేపర్లో ప్రింట్ చేసిన పేపర్లు, ఫోటోలు అన్నీ చూపి, మీడియాకు చూపి సబితమ్మ చేసిన దొంగ హామీలు ఇవి. ఆమె దొంగ మాటలు చెప్పింది, కులాలను విడగొట్టింది, మతాలను విడగొట్టింది అంటూ అందెల శ్రీరాములు యాదవ్ ఫైర్ అయ్యారు. తన ఛార్జ్షీట్లో పేర్కొన్న ప్రతి అంశం కరెక్టే. సబితమ్మ తమ హామీలు నెరవేర్చేదాకా ఈ విషయంలో సబితమ్మను వెంటాడుతూనే ఉంటామంటూ అందెల శ్రీరాములు యాదవ్ ప్రకటించారు. ప్రతి ఒక్కటి ఆమె సన్మానం చేయించుకుని, ప్రతి సంఘాలతో చేయించుకుంది. నిజంగా ఇవన్నీ చూస్తుంటే ఒక అంతకు మావులంతా ఆనందపడి, సబితారెడ్డి గారు మాకు ఇవన్నీ చేసి పెడతాని ఆమె ఓట్లేసి గెలిపించిన పాపానికి ఈ ప్రాంతాన్ని రానిక్కడ చూసుకున్న బాధ్యత నాదని చెప్పిన సబితక్క, మరి ఎక్కడ ఉంది సబితక్క? మా సబితక్క చెప్పాలి. మీకు వస్తారు, రాబోయే రోజులు తగిన బుద్ధి చెప్తారు. ఇది పదే పదే నేను చేసిన వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నువ్వు చేయకపోతే నేను ఎండగట్టమే. భారతీయ జనతా పార్టీ ఏ రోజు నేను విడిచిపెట్టే ప్రసక్తి లేదు. మళ్ళా కూడా సూటిగా చెప్పేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారికి, రేవంత్ అన్న మీరు నిజంగా చెప్తున్న అన్నాన్ని ఎందుకు సంబోధిస్తుందంటే, మీరు పీసీసీగా ఉన్నప్పుడు ఎన్ని మాటలు చెప్పారు. నిజంగా కూడా కిషన్ రెడ్డి మీద ఎంత పెద్ద అభాండం వేసారు. సబితా ఇంద్రారెడ్డి నువ్వు ఒకటని గతంలో చెప్పినాం. నువ్వు కార్తిక్ రెడ్డి గారు ఒకే టేబుల్ మీద కూర్చున్నారు. ఒకే టేబుల్ అంటే నీకు అర్థమై ఉంటుంది. ఏ టేబుల్ కూడా మీకు అర్థమై ఉంటుంది. ఈ రోజు కూడా సబితా ఇంద్రారెడ్డి గారు నీ పార్టీలకు రాలేదని మీరు అనుకుంటారు, కానీ ఇద్దరు ఒకటే. గతంలో వస్తే ఇబ్బంది అయినా నేను ఇక్కడనే ఉంటా, నువ్వు అక్కడనే ఉంటాని పనిచేస్తారు. నీ కంటికి కనిపిస్తలేదా? ఆ రోజు సబితా ఇంద్రారెడ్డి గారు అనుచరులు భూదాన్ మొత్తం కబ్జా చేసి తిమ్మపూర్ అని చెప్పి, ఈ రోజు ఎందుకు మీరు తన స్పందిస్తలేరు? 4th సీటుకు వచ్చేమో మా రైతుల తన భూమి గుంజుకుంటారు. నీకు నాగార్జున సాగర్ ఫీట్ 200 ఫీట్ ఉంది, శ్రీశైలం 200 ఫీట్ ఉంది, రెండింటికి కనెక్టింగ్ మళ్ళీ 200 ఫీట్ ఉంటే ఈ భూమి ఏమో మా రైతుల తన భూమి గుంజుకుంటారు. ఇవి కాకుండా నువ్వు బయట వచ్చి రోడ్ ఎక్కి నాకు అఘోర పరిచయం, నన్ను పట్టించుకోలేడు, వీటి మీద వస్తా, వీటి మీద వస్తా, నీకు ప్రజలు మద్దతు తెలుపుతారు, మాలాంటి కూడా సహకరిస్తారు. నీకు తెలుపకపోతే చెప్పు. అందరినీ కూర్చోంటే లీడర్షిప్ చాలుంది నీ పార్టీ. కూడా మొత్తం అఖిల పక్షం కూర్చోండి మహేశ్వరం కాన్స్టిట్యూన్స్ లో పోరాటం ఎట్లా దిగిరాడు రేవంత్ రెడ్డి గారు.